రవీందర్ నాయక్, గిరిజన విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుని. అయితే ఫిబ్రవరి 22 తారీఖు, ఫిబ్రవరి 23 తారీఖున గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో వ్యక్తిత్వ వికాసంపై 2 రోజుల అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. నిన్న 22 తారీఖు కూడా ఆ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆ కార్యక్రమంలో అనేక మంది, వందలాది మంది విద్యార్థులు రావడం జరిగింది. వచ్చినప్పుడు ఆ విద్యార్థులు ఈ క్లాస్ అటెండ్ అయ్యి మా మోటివేటర్స్ చెప్పే మాటలకు అసలు చాలా అద్భుతంగా ఈ క్లాస్ నిర్వహించారన్న అని చెప్పేసి చాలామంది అమ్మాయిలు అబ్బాయిలు కంటతడి పెట్టుకొని మా తల్లిదండ్రుల గురించి తెలుసుకున్నాం మీ క్లాస్లో, మీ మోటివేషన్ చెప్పే మాటలతో మేము ఎలా సక్సెస్ కావాలని తెలుసుకున్నాం మీ క్లాస్లో అని చెప్పేసి మా లైఫ్ను మేము సరిదిద్దుకుంటాం. ఇన్ని రోజులు మా జీవితంలో అనేకమైన తప్పులు, అనేకమైన వృధా సమయాన్ని మేము చేశాము. ఈ రోజు నుంచి ఈ క్లాసు ద్వారా మేము అవన్నీ కూడా మానేసి మేము లక్ష్యాన్ని వైపు గురిపెట్టుకుంటాం, లక్ష్యం సాధించే వరకు మేము అహర్నిశలు కష్టపడతామని చెప్పేసి విద్యార్థుల నుంచి ఫీడ్బ్యాక్ రావడం మా గిరిజన విద్యార్థి సంఘం ఈ కార్యక్రమానికి తలపెట్టింది అని చెప్పేసి చాలామంది ప్రముఖులు నిన్న వచ్చారు. ప్రముఖులు, గిరిజన సంఘ నాయకులు, మేధావులు వాళ్ళందరూ కూడా, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మన సీనన్న గారు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఆయన కూడా ఈ కార్యక్రమాన్ని అభినందించి రవీందర్ ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి కార్యక్రమాలు కండక్ట్ చేస్తాడు, ఈ యొక్క కార్యక్రమం ద్వారా విద్యార్థులు చాలా ఉపయోగపడేటట్టుగా నిర్వహిస్తాడని చెప్పేసి వారు కూడా అభినందించడం జరిగింది. అంటే వచ్చే ప్రతి ఒక్క నాయకుడు, సంఘ నాయకులు వీళ్ళందరూ కూడా అభినందిస్తారు. అంటే మనం ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నాము, సొసైటీకి ఏ విధంగా మనం ఉపయోగపడేటట్టు నిర్వహిస్తున్నాము కార్యక్రమాలు అని చెప్పేసి వాళ్ళు అభినందించడం జరిగింది. విద్యార్థులు ముఖ్యంగా చాలామంది క్లాస్ జరిగిన తర్వాత ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది విద్యార్థుల ద్వారా. విద్యార్థులు అసలు ఒక్కొక్కరు వచ్చి ఆ స్టేజ్ మీద వచ్చి మాట్లాడుతుంటే నిజంగా ఇన్ని రోజులు నేను కష్టపడే ఈ ప్రోగ్రాంకి నిజంగానే మాకు ఆ యొక్క ఫలితం దక్కింది, ఆ విద్యార్థులు మాట్లాడుతుంటే ఆ ఫలితం మాకు దక్కిందని చెప్పేసి చాలా సంతోషకరంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అలాగే ఈరోజు కూడా ఫిబ్రవరి 23 తారీఖు 2 రోజులు కండక్ట్ చేసినాం. ఈరోజు కూడా కార్యక్రమానికి ఈరోజు మేము ఎవరి దగ్గర పోయి మేము రండి అని చెప్పలేదు, వారంతకు వారే నిన్న వచ్చిన వాళ్ళు వారితో పాటు ఒక ఇద్దరిని ముగ్గురిని తీసుకొని వచ్చేసి ఈ హాల్ మొత్తం కూడా వారే నింపి నిన్న కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగింది, అది మీరు మిస్ కావద్దు, ఆ కార్యక్రమం ద్వారా మేము చాలా నేర్చుకున్నామని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ని వాళ్ళని తీసుకొని రావడం జరిగింది. ఇది సక్సెస్, ఇదే కదా సక్సెస్ కావాల్సింది. మాకు పిల్లలు చైతన్యం అయితేనే కదా, పిల్లలలో ఉన్నటువంటి ఆత్మధైర్యాన్ని నింపడానికే కదా ఈ కార్యక్రమం మేము కండక్ట్ చేసినామని చెప్పేసి ఈరోజు వారి మాట ద్వారా వారు ఈ ప్రోగ్రాంని స్వచ్ఛందంగా తరలి వచ్చిన తీరును చూస్తుంటే నిజంగా ఈరోజు గిరిజన విద్యార్థి సంఘం ఏదైతే కార్యక్రమం తలపెట్టిందో అది విజయవంతమైందని ఇదే ఒక ఉదాహరణగా చూపిస్తూ ఉన్నాం. గత సంవత్సరం కూడా ఈ కార్యక్రమం కండక్ట్ చేసినాం. అప్పుడు కూడా అనేక మంది విద్యార్థులు ఈ కార్యక్రమానికి హాజరైన వాళ్ళు ఈరోజు కానిస్టేబుల్ గారు వివిధ రంగాలలో వాళ్ళు సక్సెస్ అవుతూ ఉన్నారు. వారు కూడా వచ్చి మాట్లాడిరు. గత సంవత్సరం మేము ఈ కార్యక్రమానికి వచ్చిన తర్వాత మా యొక్క మేము తీసుకునే నిర్ణయాలు, మేము ఈరోజు జాబ్ చేసేటట్టు ఇవన్నీ కూడా ఈ యొక్క క్లాస్ వల్లే అయింది. రవీంద్రన్న థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి వాళ్ళు నాకు ఒక మెమోటో కూడా గిఫ్ట్ చేయడం జరిగింది. అంటే మాకు అనిపించింది ఒక కార్యక్రమం కండక్ట్ చేస్తే దీని ద్వారా ఇంత ఫలితాలు వస్తున్నాయా అని చెప్పేసి, అందుకని చెప్పేసి ఇది ఇప్పుడు కాదు, ప్రతి సంవత్సరం కూడా కండక్ట్ చేస్తాం. వేల మంది విద్యార్థులను చైతన్యపరిచే విధంగా ప్రతి ఒక్క కాలేజీ తిరుగుతాం, ప్రతి ఒక్క స్కూల్స్ తిరుగుతాం. ప్రతి ఒక్కరికి కూడా మేము ఎగ్జామ్లో ఫెయిల్ అయితే సావాల్సిన అవసరం లేదు, జీవితంలో ఫెయిల్ అయితే సావాల్సిన అవసరం లేదు, జాబ్ రాకపోతే సావాల్సిన అవసరం లేదు అని ఈ యొక్క మోటివేషన్ క్లాస్, సైకాలజీ క్లాస్ నేర్పిస్తుంది. మీరు సక్సెస్ కావాలనుకుంటే మీ లోపల ఏదో ఒక టాలెంట్ ఉంటుంది, ఆ టాలెంట్ని వెలికి తీయండి అని చెప్పేసి చెప్పడం ముఖ్య ఉద్దేశం ఇది. చావుతో ఏది కూడా మనం విజయం సాధించలేము. సస్తే మనకేముంటుంది, 4 రోజులు గుర్తుపెట్టుకుంటాం, తర్వాత మర్చిపోతాం. సత్యంత ధైర్యం ఉన్నప్పుడు అదే ధైర్యాన్ని మనము ఏదైనా ఒక సక్సెస్ కావడానికి ఉపయోగించుకోవాలని చెప్పేసి ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ వచ్చినటువంటి విద్యార్థులకు, ప్రోగ్రాంకి సహకరించిన మేధావులకు, ముఖ్య అతిథులకు ప్రతి ఒక్కరి కూడా అభినందనలు తెలియజేస్తూ జై హింద్. జూనియర్ కాలేజ్ చదువుతున్నాను. ఇక్కడ రవీంద్ర అన్న ఒక ప్రోగ్రాం కండక్ట్ చేశారు, గిరిజన విద్యా సంఘం అని. ఇక్కడ వచ్చిన తర్వాత మోటివేషన్ క్లాసెస్ విన్నాము. శ్రీనివాస్ సార్ గారు మోటివేషన్స్ చెప్పారు. ఇక్కడ వచ్చిన తర్వాత నేను నా గోల్ని రీచ్ కావాలి అనే ఒక ఇంటెన్షన్ వచ్చింది. నా గోల్ గైనకాలజీ డాక్టర్.
ఒక సార్ చెప్పిన తర్వాత కూడా నా గోల్ నేను రీకాల్ చేసుకున్నా. సార్ క్యారెక్టరిస్టిక్స్ దాని లక్షణాలు అవన్నీ చెప్పారు. నా గోల్కి కొంచెం చాలా ఉపయోగపడింది. థ్యాంక్ యూ రవీందర్ సార్ ఫర్ కండక్టింగ్ దిస్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు ఫస్ట్ థింగ్ థ్యాంక్స్ రవీందర్ సార్. ఈ జీవీఎస్ ప్రోగ్రామ్ అనేది అందరికీ యూస్ఫుల్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను కూడా ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యాను. నాకు దీనివల్ల తెలిసింది ఏంటంటే లక్ష్యం పెట్టుకోవడమే ఒకటే కరెక్ట్ కాదు, దానికి ఉన్నట్టు పాటించాలనేదే ఈ ప్రోగ్రామ్ ఒక ఉద్దేశం. ఇంకా మనకు లేని ధైర్యాన్ని కూడా తెచ్చిపెడుతుంది. అంటే ఎవరితో ఎలా ప్రవర్తించాలి, ఏ స్టేజ్లో ఉన్నవారితో ఎలా మాట్లాడాలి, మనం సక్సెస్ఫుల్గా కావాలంటే ఎలా నడుచుకోవాలి, ముందడుగు పెట్టే ముందు ఎలా ఆలోచించాలి, దాన్ని బట్టి మనం ఎలా నడుచుకోవాలనేది నేను ఈ ప్రోగ్రామ్ నుంచి నేర్చుకుంటున్నాను. నిన్న కూడా వచ్చాను, ఈరోజు కూడా వచ్చాను. సో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు థ్యాంక్ యూ ఫర్ రవీందర్ సార్ వన్స్ అగైన్ అండ్ థ్యాంక్ యూ ఫర్. నా పేరు వెంకటేష్, నేను పీజే కాలేజ్ నుంచి వచ్చాను. అయితే ఇక్కడికి వచ్చినాక తర్వాత తెలిసింది ఏంటంటే గోల్ ఉండాలి, ఆ గోల్ని ఎలా రీచ్ అవ్వాలి అనే దాని గురించి. ఈ గోల్ని రీచ్ అయ్యే విధానం ఈరోజు తెలుసుకున్నాను నేను. అంటే ఇంతకుముందు చదువుతుండేవాడిని, అయితే చదువుకుంటే ఏం తెలియదు, కానీ గోల్ని రీచ్ అయ్యే విధానం ఇప్పుడు ఈరోజు రవీందర్ సార్ గారు ఇక్కడ పిలిచినాక తర్వాత తెలిసింది గోల్ అంటే ఏందని. ఆ గోల్ని రీచ్ అవ్వడం కోసమని ఇక్కడికి వచ్చాము. నిన్న కూడా మోటివేషన్ బాగా వచ్చింది. నిన్న కంటే ఇవాళ కూడా ఇంకా గొప్పగా ఉంది. ఇక్కడ భోజనాలు కూడా అరేంజ్ చేశారు, అన్నీ అరేంజ్ చేశారు. రవీందర్ సార్ గారికి ధన్యవాదాలు.